వర్క్ ఛార్జ్ కంటింజెన్సీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కాంట్రాక్ట్ గౌరవ వేతనం ఉద్యోగులతో సహా మొత్తం 4,15,931 మంది ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. వివిధ రాష్ట్రాలలో వివిధ పద్ధతులు అమల్లో ఉంటాయి అధ్యక్ష. మన దగ్గర మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్లకు 58 సంవత్సరాలు మాత్రమే మనకు రిటైర్మెంట్ ఏజ్ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఇప్పటికే రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తాయని ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆ బిడ్డలకి ఉద్యోగాలు రావాల్సినటువంటి అక్కర ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉంది. వారు చెప్పినట్టు కనుక ఇవాళ మేము రిటైర్మెంట్ వయసు పెంచితే ప్రతి సంవత్సరం దాదాపు 8,000 నుంచి 10,000 ఉద్యోగులు రిటైర్ అవుతున్న అధ్యక్ష. ఆ జాగాలలో నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, ఇప్పటికే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 5,23,675 పోస్టులు ఏదైతే శాంక్షన్ పోస్టులు ఉన్నాయో ఇప్పటికీ ఉన్న ఉద్యోగుల సంఖ్య 4,15,931 అధ్యక్ష. దాదాపుగా వివిధ డిపార్ట్మెంట్లు కలిపి శాంక్షన్ పోస్టుల్లోనే 1,07,744 ఖాళీలు ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఇవాళ ఇప్పటికే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్యోగుల పంపకాల విషయంలో ఇంకా నిర్ణయం జరగలేదు. కమల్నాథ్ కమిటీ కూడా ఇంతవరకు ఉద్యోగులు ఇవ్వడం జరగలేదు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్ని ఖాళీలు అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయో ఖచ్చితంగా ఆ ఖాళీలలో మా నిరుద్యోగ విద్యార్థి యువకులకి ఉద్యోగాలు ఇచ్చుకునే ప్రక్రియ కూడా ప్రభుత్వం త్వరలోనే చేపడుతుందని చెప్పి తమ ద్వారా మనవి చేస్తుంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదన లేదని చెప్పి తమ ద్వారా తెలియజేస్తుంది అధ్యక్ష.